మీరు ట్రేడింగ్ అకౌంట్ తీసి ట్రేడింగ్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ సహజంగా అందరూ ఎలా ఫీల్ అవుతామంటే ఒక 20,000 వేసి చేద్దామా, ఒక 30,000 వేసి చేద్దాం అనుకుంటారు. ఫస్ట్లో ఎవరి మాట వినరు. సహజంగా అకౌంట్ తీస్తారు, మనకున్న ఫ్రెండ్స్ ఆడితోటి ఏదో ఒక షేర్స్ బై చేద్దాం అని ఒక 10 షేర్లు బై చేస్తారు. అవి రోజంతా ఆడి 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 పైకి వెళ్ళి కిందకి వెళ్ళి కొద్దిపాటి లాభం ఆ రోజు కంపల్సరీగా వస్తుంది. మీకు నష్టం వచ్చినప్పుడు కొద్దిపాటి నష్టం, వందల్లో 100 200 లాభం. మీకు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే సహజంగా ఒక 50,000 కానీ లక్ష అయితే కొంచెం ఎక్కువ షేర్లు కొనవచ్చు, మనకి ఎక్కువ లాభం వచ్చింది అని నెక్స్ట్ డేకి కంపల్సరీ ప్రిపేర్ అవుతారు. నెక్స్ట్ డేకి ఏదో ఒక విధంగా ఎవరి స్థాయి కొద్ది వాళ్ళు అమౌంట్ వేసి ట్రేడింగ్ స్టార్ట్ చేస్తారు. ఆ చేసేటప్పుడు ఇంట్రాడే ఇంట్రాడేలో షేర్లు బై చేస్తారు. అంటే మీరు 50,000 పెట్టి బై చేస్తే అక్కడ 2,00,000 రూపాయల షేర్లు మీరు బై చేస్తారు ఇంట్రాడేలో. అంటే 3:15 కల్లా వచ్చే లాభం లేకపోతే నష్టం స్క్వేర్ ఆఫ్ కంపల్సరీగా అయ్యిద్ది. ఆ సంగతి తెలిసినా అదే చేస్తారు. ఈ ఇంట్రాడే చేసినప్పుడు సహజంగా ఏం జరిగింది, మన ఏదో కంపెనీ షేర్లు పొద్దున్న 9:15కి స్టార్ట్ అయింది. ఏదో కంపెనీ ఎవరి ఫీల్డ్కి తగ్గట్టుగా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సహజంగా మెడికల్ ఫీల్డ్లో ఉంటే ఫార్మా కంపెనీలు, స్టీల్ సెగ్మెంట్లో ఉంటేనేమో స్టీల్ కంపెనీలు, టాటా స్టీలు, జేఎస్డబ్ల్యూ స్టీలు సెలెక్ట్ చేసుకుంటారు. మోటార్ ఫీల్డ్లో ఉండే వాళ్ళేమో టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో లేదా హీరో, ఇలా. హోటల్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు అయితే హోటల్స్, లేదు బంగారం మీద ఇష్టం ఉండేవాళ్ళేమో బంగారానికి సంబంధించి ఈ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే బాగుంది, అసలు ఇవాళ మార్కెట్ ఎలా మూవ్ అయింది ఏంది అనేది వాళ్ళకి అవసరం లేదు. మార్కెట్ ఓపెన్ అయింది, షేర్ని పరిశీలన చేస్తూ ఉంటారు. అది ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది, సహజంగా సెకండ్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది, థర్డ్కి ఇంక లాగలేరు, పెరుగుతూ కొనేస్తారు. చక్కగా మూడో క్యాండిల్ నుంచి రెడ్ క్యాండిల్ మొదలైంది. కానీ మీరు బై చేసింది ఏంది, మీకు ఆడింది 50,000. మీరు ఎంత పెట్టి కొంటారు, 3 లక్షలు పెట్టి ఇంట్రాడేలో షేర్లు కొంటారు. ఇది లాభం అలా కనపడతా ఉంటుంది, నష్టం కనపడుతుంది, లాభం కనపడుతుంది, నష్టం కనపడుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక సిగరెట్ తాగేవాళ్ళు 10 సిగరెట్లు తాగుతారు. క్షణానికి 10 నిమిషాలకు ఒకసారి గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉంటే రెడ్ క్యాండిల్ వచ్చి సిగరెట్ తాగుతారు, హ్యాపీ. ఇది 3:30కి మ్యాక్సిమం నష్టం క్లోజ్ అయిపోయింది. ఎక్కువ మంది జరుగుతుంది, ఎందుకంటే ఆల్రెడీ 3 గ్రీన్ క్యాండిల్స్ వచ్చి ఉన్నాయి, ఆల్రెడీ హైలో ఉంటుంది. మ్యాక్సిమం సెలెక్ట్ చేసేటప్పుడు హైలోనే సెలెక్ట్ చేసుకుంటారు, గ్రీన్లో ఎంటర్ అవుతారు, రేటుకి వచ్చేసి 11 అయింది రాదు, 2 అయింది రాదు, 3:15 స్క్వేర్ ఆఫ్ అవుతావు, ఓ 1,500 1,000 రూపాయలు తక్కువ షేర్లు కాబట్టి తక్కువ నష్టం వచ్చింది, స్క్వేర్ ఆఫ్ అవుతుంది. కానీ 3:15 నుంచి 3:30 లోపే నీకు వచ్చిన లాస్ అంతా రికవర్ అయ్యేది అప్లో ఉంటుంది. ఎక్కువ సహజంగా జరిగేది అదే. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో షేర్ లాస్ట్ స్థాయిలో రికవర్ అవుతుంటాయి. ఒకసారి నీకు అబ్బా మనం ఇంట్రాడే చేసామే, డెలివరీలో చేస్తే బాగుండేది అనిపించింది. ఓకే, ఇక రేపు డెలివరీకి వెళ్ళిపోతాం. సేమ్ కంపెనీ, సేమ్ టైం, సేమ్ ఓపెనింగ్. రేపు సహజంగా అది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఆ పెరిగింది కూడా పోయి యావరేజ్గాను గ్యాప్ డౌన్ మార్కెట్ ఓపెన్ అయింది. మనం ఏం చేద్దాం, నిన్న ఇంట్రాడే చేసాం, ఇవాళ మార్జిన్ చేయాల్సిందే. మనకు కావాల్సిన డబ్బులతో డెలివరీలో షేర్లు కొనాలి, మనం డెలివరీలో కొంటాం. అది మన పేషెన్సీనే టెస్ట్ చేసింది. రోజంతా గదిలా కూడా ఒక 5 రూపాయలు కదండి. మీరు కొనేది ఎన్ని, 50,000కి 15 షేర్లు, ఒకవేళ 2,000 రూపాయలు ఉంది షేరు, మీకు ఎన్ని వస్తాయి, 25 అవుతాయి. లేదు ఇంక 10,000 రూపాయల వాల్యూ ఉండదో లేకపోతే 5,000 వాల్యూ ఉన్నదో అయితే 5 వస్తాయి. ఇది 50 పాయింట్లు పైకి ఇచ్చింది అనుకో, నీకు 250 రూపాయలు లాభం వస్తే నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. 250 ఒక మనం పెట్టింది 50,000 అంత మర్చిపోతాం, 50 లక్షలు పెట్టినట్టుగా ఫీల్ అవుతుంది మన బ్రెయిన్. ఇక ఈ సాటిస్ఫాక్షన్ లేక ఈ 250 అది మళ్ళీ లాస్కి వచ్చినా చూస్తూనే ఉంటారు. ఇంట్రాడేలో జరిగేది అదే, ప్రతి ట్రేడర్కి తీసేస్తారు. ఇక అసలు ఘట్టం ఇప్పుడే మొదలైంది. ఏం చేయాలి, అన్ని కంపెనీలు రీసెర్చ్ చేస్తూ ఉంటాయి. ఏ కంపెనీ పెరుగుతుంది, ఏ కంపెనీ వెళ్ళింది, ఏ కంపెనీ ఎంత ఉంటుంది, ఏంది, ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి లేదా ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి
ఫోన్లు చేయటం, నీకేం వచ్చింది, నాకు 5,000 వచ్చినాయి, నాకు 3,000 వచ్చింది, అదేంది ఎలా వచ్చినాయి అంట. నేను ఆప్షన్స్ బై చేశాను. ఓకే, ఇక మొదలైంది కథ. ఆప్షన్స్, దీని తోడు కాల్స్. ప్రతి ఒక్క చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు, ఆడపిల్లలు మగపిల్లలు అందరూ. సార్, మేము సెబీ రిజిస్టర్డ్ కంపెనీ, మేము కాల్స్ ఇస్తాం తీసుకోండి, మేము కాల్స్ ఇస్తాం తీసుకోండి, 80%, 60% పెంచుతాం మీ డబ్బుల్ని, మీ క్యాపిటల్ ఉంటుంది. ఓకే, విని వాళ్ళు ఆల్రెడీ స్క్రీన్ షాట్లు పెడుతుంటారు, 20,000 లాభం వచ్చింది, 30,000 లాభం వచ్చింది. ఓకే, ఇది చూడగానే ఇంకా మనం కూడా రేపు సంపాదించాలని ఫిక్స్ అయిపోతాం. రేపు మళ్ళీ యథాతథంగా మార్కెట్ ఓపెన్ అయితే వీళ్ళు 11:30కి నీకు కాల్ ఇస్తారు దగ్గర. సార్ రెడీగా ఉన్నారా, పొజిషన్ తీసుకుంటారా, మంచి మూమెంట్ ఉందండి వాళ్ళ నిఫ్టీలో ఉంటుంది. ఓకే, లేదా బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ ఉంది సార్, టార్గెట్ పెడతాం, స్టాప్ లాస్ పెడతాం, మీ డబ్బులకి అసలు ఎక్కడికి పో, మా క్లయింట్లు కొన్ని వేల మంది ఉన్నారు, మీరు ఏం భయపడబోతున్నారు, టార్గెట్. ఓకే, కొంటాం. ఆ 50,000 ఎన్ని కొంటావు, 10 లాట్లు కొనిపిస్తారు నీ చేత. అవి కరెక్ట్గా టార్గెట్ హిట్ అవ్వదు, స్టాప్ లాస్ హిట్ అవ్వదు, టైం డీలేలో కొంచెం లాస్లో ఉంటుంది. నువ్వు లాస్ వస్తావుగా 2,000 3,000, మళ్ళీ ఫోన్ చేస్తావు, ఏంటంటే ఇంకా వెళ్తుందండి ఉండండి అంటారు. బై లక్ వెళ్ళింది అనుకుందాం, నీకు హిట్ అంటే ఇవాళ 10,000 15,000 వచ్చింది చాలు. ఇక నువ్వు కంట్రోల్ తప్పావంటే ఆ రోజుతో. ఎందుకంటే ఎప్పుడైతే నీకు ఆ డబ్బులు వచ్చినాయో నువ్వు కంట్రోల్ తప్పుతావు. ఇక వాళ్ళు కాల్స్ ఇవ్వాలిగా, సార్ చూసారు సార్, మేము ఇస్తే మా కంపెనీ మేము ఎక్స్పర్ట్స్ ఉన్నారు సార్ మా కాల్ అని చెప్తారు. మనం ఓకే, మనకు కావాల్సిన డబ్బులేగా. ఇంట్రాడే నుంచి డెలివరీ నుంచి ఆప్షన్స్కి వచ్చారు. ఓకే, ఫస్ట్ రోజు హీట్ హ్యాపీ, ప్రశాంత్ నిద్ర కూడా రాదు, ఇంకా ఎప్పుడు తెల్లారిద్ది, ఎన్ని కాల్స్ తీసుకోవాలి, ఎక్కువ కొనాలి, రెడీ అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఫోన్ వచ్చింది, తీసుకుంటాం, చేస్తాం, ఈసారి స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, నిన్న వచ్చింది కాక ఇంక 5,000 ఎక్స్ట్రా పోతుంది, ఇదేందండి అంటారు. లేదండి వెంటనే రికవర్ చేద్దాం, మీరు అమౌంట్ యాడ్ చేయండి, సరిపోవట్లేదు. చూసారుగా 16 పాయింట్స్ మూవ్ అయింది, మనం 16 పాయింట్స్ లాఫ్ రూట్కి వద్దాం అంటారు. చూస్తే అంతే ఉంటుంది అక్కడ. ఓకే, డబ్బులు యాడ్ చేసుకోవాలి, ఇంకా మొదలైద్ది మన ఇంటిని మనమే లూటీ చేయడం. ఆ రోజు నుంచి మొదలైద్ది, ఇంట్లో ఎక్కడెక్కడ డబ్బులు, బ్యాంకులో ఉన్న డబ్బులు తీసుకొచ్చేసేస్తాం. ఓకే, ఈ ఆప్షన్ ట్రేడింగ్ ఎందుకు బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయ్యిద్ది, ఎందుకు పడిపోద్ది, దానికి రీజను వాళ్ళు చెప్పరు, ఎవరో చెప్పరు. కానీ ఆప్షన్స్ బై చేయండి, మూమెంట్ ఉంది, పడిద్దండి. ఆప్షన్స్ బై చేయండి, కాల్ సైడ్ చేయండి, పుట్ సైడ్ చేయండి, అసలు 2 పక్కలు చేయమంటారు కొంతమంది. ఎందుకంటే ఇంకా తొందరగా మనం ఎగ్జిట్ అవ్వాలి కాబట్టి మార్కెట్ నుంచి. ఈ విధంగా మీ డబ్బులు నష్టపోదు. కాబట్టి ఫస్ట్ మీరు డీమార్ట్ అకౌంట్ తీసిన వాళ్ళు ఇంట్రాడే ట్రేడ్ నుంచి పక్కకు రండి, ఇంట్రాడే చేయకూడదు అంతా తెలుసుకోండి. మొదటి మెట్టు మీరు షేర్ మార్కెట్లో ఎక్కారు అని గుర్తుంచుకోండి. ఇంట్రాడే అవాయిడ్ చేయండి. ఆప్షన్స్ ఎలా అవాయిడ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, బాయ్.